శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 711వ నామము సాధు. అయితే ఇది 711వ నామం సాధువు కదా. అయితే 712వ నామైన ఈ గురించి ముందుగా మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. కొంతమంది ఏం చెప్పారంటే ఈ రెండు నామాలను కలిపి సాధ్వి అని చెప్పారనమాట. కొంతమంది ఈ నామం సాధు అని ఈ అని రెండు నామాలుగా వివరించారంటే సాధు ప్లస్ ఈ సాధ్వి అని చెప్పొచ్చారు. లలితా సహస్రనామంలో ఏ నామం కూడా మళ్ళీ రాలేదన్నమాట. ఒకసారి వచ్చిన నామం మళ్ళీ రాలేదు. కాబట్టి లలితా సహస్రనామాల్లో 128వ నామైన సాధ్వి ఉంది. కాబట్టి భాస్కర్ రాయల వారితో చాలామంది ఈ నామాన్ని సాధు అని ఒక నామంగాను ఈ అని ఇంకో నామంగాను రెండు నామాలుగా తీసుకున్నారనమాట. వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరించి మనం కూడా ఈ రెండు నామాల్లో మొదటి నామైన సాధు గురించి ముందు తెలుసుకుందాము. తర్వాత 712వ నామం కింద ఈ అన్న నామం గురించి తెలుసుకుందాం. అయితే మనం నామాలు ఉచ్చరించేటప్పుడు అమ్మవారిని పూజించే నామాల ద్వారా ఉచ్చరించేటప్పుడు ఓం సాధువే నమః అని ఈ ఏ నమః అని రెండుగా చదువుకున్న పారాయణ లలితా సహస్రనామం పారాయణ వరుసగా చేస్తున్నప్పుడు మాత్రం సాధ్వి అనే మాత్రం చెప్పుకుంటూ ఉంటాం. అంటే రెండు నామాలని కలిపి సాధ్వి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక సాధు అనే నామానికి సాధు లక్షణం కలిగినది అనే అర్థం ఉంది. జగన్మాత ఎల్లప్పుడూ సాధు లక్షణములతో అంటే సాత్వికమైన లక్షణములతో శ్రేష్టమైన భావనలతో ఉంటూ ఉంటారు. తపస్వి, తాపసుడు, మౌని, మహాత్ముడు, సదాత్ముడు, సన్మార్గుడు అనేవి సాధు అనే పదానికి వచ్చే అర్థాలు కదా. మన ఇహలోకంలో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ తపస్విగా ఉండి సదాత్మగా ప్రకాశించినది ఆ పరమేశ్వరీదేవి. ధర్మమును, సదాచారములను, సత్సంప్రదాయాలను కొనసాగించటం వల్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. కనుక వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సాధు అనే నామంతో కీర్తించారు. భావనలో కానీ ఆలోచనలో కానీ మనం చేసే పనుల్లో కానీ ఎటువంటి అధర్మ భావనలు లేకుండా సద్భావనతో విరాజిల్లే ఆ తల్లి ఆదిపరాశక్తి కదా. సాధు లక్షణాలు కలిగిన వారు తమ ప్రవర్తనముల చేత ఎల్లప్పుడూ ఇతరులకు ఎప్పుడూ సంతోషాన్ని కలగజేస్తూ ఉంటారు. కొందరిని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది, మరికొందరిని చూస్తే మొక్కబుద్ధి అవుతుంది అంటూ ఉంటాం కదా. మనము ఏ పూజలు చేయనవసరం లేదు. ఒక్క 10 నిమిషాలు మన పూజ గదిలో జగన్మాత ఫోటో ముందు కూర్చుని ఆ తల్లి కళల్లోకి తదేకంగా చూస్తూ కూర్చుంటే మన మనసులోనూ శరీరంలో జరిగే ఒక అద్భుతమైన మార్పులే జగన్మాత యొక్క సాధు లక్షణాలకి గుర్తు. ఈ సాధు లక్షణాలు కొందరికి జన్మతహానే ఉంటూ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడిగా చెప్పుకోవచ్చు. మరికొందరు ఈ సాధు లక్షణాలను మెల్లిమెల్లిగా అభ్యాసపూర్వకంగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. అంటే పెద్దలు ఇంట్లో చెప్పడం వల్ల అలాంటి మంచి బుద్ధులు అలవడుతూ ఉంటాయి. అయితే వాళ్ళ యొక్క అసలు స్వభావం ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఒక్కొక్క సమయంలో వారి యొక్క అసలు స్వభావం బయటపడుతూ ఉంటుంది. మామూలుగా సాధువుగానే ఉంటూ ఉంటారు. ఈ సాధు లక్షణము జగద్ధాత్రి అయిన శ్రీమాతకు సహజ సిద్ధంగా ఉన్న అలంకారం అన్నమాట. ఆవిడకి ఒక అలంకారంగా ఇది బాసిల్లుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, రాక్షస సంహారం సమయంలో ఆ తల్లి యొక్క క్రోధ స్వభావం బయటపడింది కదా అని. అంటే మన అమ్మవారి సహజ సిద్ధమైన భావన ఇది సాధు లక్షణము అని చెప్పుకున్నాము. మరి రాక్షసులను చంపేటప్పుడు అంత కోపం వచ్చింది కదా అని మనకి డౌట్ వస్తుంది కదా. ఆ ఆలోచన కేవలం మనలో ఉన్న అజ్ఞానం వల్ల మనకు కలిగిన భావన అనమాట. మనం కనుక జగన్మాత యొక్క యుద్ధాన్ని గమనిస్తే ఒక దండోపాయాన్ని ప్రయోగించేటప్పుడు ఆ తల్లి సరైన మార్గంలో నడవమని, అది సాధ్యం కానప్పుడు మాత్రమే వారిని చంపటం వల్ల లోకాలన్నిటికీ శుభం కలుగుతూ ఉంది. ఈ ఆలోచన మాత్రమే ఆ తల్లి వారిపై దండోపాయమును ప్రయోగించిందనమాట. ఆ దండోపాయాన్ని ప్రయోగించడంలో కూడా ఆ తల్లి కరుణనే చూపించింది. ఎంత వాళ్ళ యొక్క పుణ్యం పుచ్చితే కానీ ఆ తల్లి చేతిలో మరణిస్తారు వాళ్ళు కదా. అటువంటి రాక్షసుని సంహరించేటప్పుడు కూడా ఆ జగన్మాత యొక్క ఆలోచన విధానమును దుర్గా సప్తశతిలో 4వ అధ్యాయంలో ఏ విధంగా వివరించింది అంటే, వీరు చిరకాలము నరకమును ఉండదగిన పాపములు చేసిన వారైనప్పటికీ నాతో యుద్ధంలో హతులై స్వర్గానికి పొందుదురుగాక
ఆ రాక్షసుని కేవలం తన కంటి చూపు మాత్రంతోనే భస్మం చేయగల శక్తి ఉండి కూడా వారిపై ఆ జగన్మాత అంతటి శస్త్రాస్త్రాలను ఎందుకు ప్రయోగించింది అంటే శత్రువులుగా ఉన్నవారు కూడా ఆ శస్త్రముల చేత పవిత్రత పొంది ఉత్తమ లోకాలని చేరుకుంటారు. కాబట్టి జగన్మాత యొక్క అత్యంత సాధు చిత్తము అంత గొప్పదనమాట. మనకి ఈ విధంగా తెలుస్తుంది. వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించింది ఆ తల్లి. ఇంకా జగన్మాత యొక్క సాధుతత్వాన్ని దేవతలు వివరిస్తూ ఆ తల్లికి చేసిన ప్రార్థనలో, అమ్మ కష్టముల్లో నిన్ను తలుచుకున్న వారికి నీవు అన్ని భయాలను నివారిస్తావు, అందరికీ ఉపకారం చేయి సాధు చిత్తము నీకు తప్ప మరెవరికి ఉంటుంది, నీ హృదయమున కృప తప్ప నిష్ఠురత ఎప్పటికీ కానరాదు, నీవు సామ్య రూపము భక్తులకు చిదానందమును, నీ ఘోర రూపము తన భక్తులైన వారికి దుష్ట రాక్షసుల నుంచి రక్షణ కలిగిస్తుంది. అమ్మవారు ఆ ఉగ్రరూపమే కదా, దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆ లలితా త్రిపుర సుందరి యొక్క సాధు రూపాన్ని, సాధు తత్వ లక్షణాన్ని దేవతలు కొనియాడారు. ఎల్లప్పుడూ సాధు లక్షణములతో లేదంటే సాత్వికమైన లక్షణములతో శ్రేష్టమైన భావనలతో విరాజిల్లుతూ తనను నమ్ముకున్న భక్తులను కరుణించడమే కాక దుష్టులైన రాక్షసులను కూడా స్వర్గస్థులను చేయాలనే సాధు చిత్తం కలిగిన అమ్మవారిని సాధు అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే మన మనసులో ఎప్పుడైనా ఏదైనా కోపము, ద్వేషము ఇలాంటివి ఏవైనా లక్షణాలు ఉంటే వాటిని సమూలంగా అమ్మవారు నాశనం చేసి మనల్ని సాధుతత్వం కలిగిన మనుషులుగా మారుస్తుంది. శ్రీమాత్రే నమః.